ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుడిని మహిమపరుచుకున్నాం. మన యొక్క జీవఫలములను దేవునికి అర్పించుకున్నాం. ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. పేతురు పత్రిక అంతట్లో కూడా క్రైస్తవులైనటువంటి వారికి శ్రమలు, శోధనలు వస్తాయి. క్రైస్తవుల యొక్క విశ్వాసములకు పరీక్షగా దేవుడు శ్రమలు అనుమతించవచ్చు. ఆ శ్రమలు గుండా వెళ్ళినటువంటి క్రైస్తవులకు ధైర్యాన్ని కలిగించడానికి, అలాగే నిరీక్షణను కలిగించడానికి, వారికి ఉన్న నిరీక్షణ అది గొప్పదని తెలియచేయడానికి పేతురు గారు ఈ యొక్క పత్రికలో రాసినటువంటి కొన్ని విషయాలు మనం వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చదవబడినటువంటి వాక్యంలో పేతురు గారు రాసిన మాటలు మనం చూస్తున్నాము. అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్షకు ఎలాగైతే నిలువబడి శుద్ధపరచబడుచున్నదో అలాగే దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం, నశించిపోయే సువర్ణము ఏ విధంగా అగ్ని చేత అది పరీక్షించబడి శుద్ధి చేయబడుతుందో అలాగే మీ యొక్క మీ విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసం అని తెలియజేస్తూ ఉన్నాడు. మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎక్కువ మహిమ ఘనత కలుగుతుంది అన్న విషయాన్ని పేతురు గారు తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క పత్రిక తను ఎవరికి రాస్తున్నాడో మనం మొదటి 2 వచనాలు మనం చూడవచ్చు. అపోస్తలుడైన పేతురు తన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారు విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెందిన వారిలో చేరని యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము కలుగునుగా అంటున్నాడు. పేతురు ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడుగబడినటువంటి వారికి అనగా ఏర్పరచబడినటువంటి క్రైస్తవులకు ఆయన రాస్తున్నాడు. విశ్వాసులకు ఆయన తెలియజేస్తున్నాడు. చెదిరిపోయినటువంటి వారికి తెలియజేస్తున్నాడు. శ్రమల గుండా వెళ్ళినటువంటి వారికి తెలియజేస్తున్నాడు. రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో విశ్వాసులకు రోమా ప్రభుత్వం నుండి శోధనలు, శ్రమలు ఎదురవుతున్నటువంటి సమయంలో చెదిరిపోయినటువంటి విశ్వాసులకు వారి యొక్క ప్రాణులను అరిచేతి పెట్టుకొని చెదిరిపోయినటువంటి విశ్వాసులకైనా రాస్తున్నాడు. ఎక్కడెక్కడికి చెదిరిపోయారు వాళ్ళు అని అంటే పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిపోయినటువంటి వారిలో ఉన్న యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. యాత్రికులు అనే మాట ఆయన ఉపయోగిస్తున్నాడు. అదే మాటను 2వ అధ్యాయంలో కూడా ఆయన ఉపయోగించారు.
2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉపయోగించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని చెప్తున్నాడు. పరదేశులను యాత్రికులను ఉన్నారు అంటున్నాడు. కనుక మనము ఈ లోకంలో యాత్రికులను పరదేశులమై ఉన్నామని ఆయన తెలియజేస్తున్నాడు. అనగా మన దేశము ఇది కాదు, మనము పరదేశంలో ఉన్నాం. మన పౌరసత్వం పరలోకమందున్నది. మనము పరలోకపు వారసులము. మనం అక్కడి నుండి ఈ లోకంలోనికి వచ్చినాం. మనము ఈ యాత్రను ముగించుకొని మన స్వదేశానికి మనం వెళ్ళవలసినటువంటి వారము అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఇది కేవలము కొద్ది కాలం మాత్రమే ఈ యాత్ర. ఈ యాత్రికులకు శుభమని చెప్పి వ్రాస్తున్నాను అని తెలియజేస్తూ, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అంటున్నాడు. మృతులలో నుండి యేసు ప్రభువారు తిరిగి లేచి ఉన్నారు. ఆయన తిరిగి లేవడం వలన మనకు నిరీక్షణ అనేటువంటిది కలిగి ఉన్నది. యేసు ప్రభువారు మృతులలో నుండి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన మనకు ఒక గొప్ప నిరీక్షణను అనుగ్రహించారు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసు ప్రభువారు ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారో అలాగే మనమును చనిపోయినా కూడా తిరిగి లేపబడతాం. నిత్య జీవం అనేటువంటిది మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. నిత్య స్వాస్థ్యం అనేటువంటిది మనం పొందుతాం అన్న నిరీక్షణ ఆయన మనకిచ్చాడు. ఆ నిరీక్షణ ఎలాంటిది అంటే అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారదీయమైన స్వాస్థ్యము ఇస్తానని ఆయన వారికి వాగ్దానం చేస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి మనము విశ్వాసము ద్వారా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు భద్రపరచబడింది అని తెలియజేస్తున్నాడు. పరలోకమందు మనకు ఒక గొప్ప స్వాస్థ్యమును ఆయన మన కొరకు భద్రపరిచారు. ఆ భద్రపరచబడిన ఆ స్వాస్థ్యమును ఆయన మనకు ఇవ్వడం కొరకు ఆయన మన కొరకు నిరీక్షణ ఇచ్చారు, వాగ్దానం చేశారు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట స్థలమును మీ కొరకు సిద్ధపరుస్తాను. నేను వచ్చి మరలా నేనున్న స్థలంలో మీరు ఉండులాగిన నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యేసు ప్రభువారు వాగ్దానం చేశారు. కనుక అలాంటి గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. అయితే ఆ నిరీక్షణ కలిగి కొనసాగుతున్న మనము, ఆ విశ్వాసంలో జీవిస్తున్న మనము అవసరాన్ని బట్టి నానా విధమైనటువంటి శోధనలు మనకు వస్తాయి. అవసరం బట్టి మాత్రమే మనకి శోధనలు దేవుడు అనుమతింపజేస్తాడు. ఆ శోధనలు కేవలము కొంచెము కాలమే మనకు దుఃఖము కలుగుతుంది. కొంచెము కాలం మాత్రమే మనకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ తరువాత ఆ కొంచెము కాలంలోనే శోధనలు ఆ శ్రమలకు మనం తట్టుకున్నప్పుడు, వాటికి మనం నిలబడినప్పుడు, యేసు ప్రభువారి యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలగటానికి కారణమవుతుంది. ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క సహనము, ఓపిక. మనము ఏ విధంగా అయితే మన విశ్వాస జీవితంలో కాపాడుకుంటామో, మన యొక్క విశ్వాస జీవితమే ఆ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలగటానికి, ఘనత కలగటానికి కారణమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన వారమైన. ఎందుకు అనంటే, ఆయన చూడకపోయినా ఆయన మనం ప్రేమిస్తున్నామని చెప్తున్నాడు. ఆయన చూడకపోయినా మీరు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందించుతున్నారు అంటున్నాడు. చూడకయే ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచినారు కనుక మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను మీరు పొంది ఉన్నారు. చెప్పశక్యము కాని మహిమ యుక్తమైన సంతోషాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. ఇది క్రైస్తవులైనటువంటి మనకు కూడా వర్తిస్తుంది ఈ యొక్క మాట. ఈరోజు విశ్వాసులుగా క్రైస్తవులుగా కొనసాగుతున్న మనకు ఈ మాటలు వర్తిస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఆనాడు మొదటి శతాబ్దంలో చెదిరిపోయినటువంటి క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, కానీ ఈరోజు మనకు కూడా ఈ మాటలు వర్తిస్తున్నాయి. మనము యాత్రికులుగా జీవిస్తున్నాం, పరదేశంగా జీవిస్తున్నాం. యేసు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన మన కొరకు నిరీక్షణ ఇచ్చారు. ఆ నిరీక్షణ స్వాస్థ్యము పొందడానికి మన కొరకు ఇచ్చిన నిరీక్షణ. ఆ స్వాస్థ్యము నాశించి పోనటువంటి స్వాస్థ్యము, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యము,
అది పరలోకంలో మన కొరకు ఆయన భద్రపరిచారు. దానిని పొందటానికి మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చినారు కనుక ఈ లోపు మనం జీవిస్తున్న ఈ యాత్ర కాలంలో విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ దినములలో అనేకమైనటువంటి నానా విధములైన శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. అవసరాన్ని బట్టి ప్రభువు మనకు మన జీవితంలో అనుమతించవచ్చు. కానీ వాటికి మనం తట్టుకొని మనం నిలబడినప్పుడు, మన విశ్వాస జీవితంలో మనం కాపాడుకున్నప్పుడు ప్రభువు మన కొరకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి యేసు ప్రభువారు మన కొరకు ఆయన రాబోతున్నారు. ఆయన రాకడ సమయం అనేటువంటిది ఉంది. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆయనను చూడకపోయినా మనం నమ్ముకొని ఉన్నాం, చూడకపోయినా మనం ఆయనని విశ్వాసం ఉంచి ఉన్నాం. యేసు ప్రభువారు తోమాతో మాట చెప్పాడు. యోహాను సువార్త 20 అధ్యాయంలో ఆయన ఏం చెప్పారంటే, తోమా నీవు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు. కనుక మనం చూడకపోయినా క్రీస్తును నమ్ముకొని ఉన్నాం, ఆయన విశ్వాసం ఉంచున్నాం కనుక మనము ధన్యులము, మనము సంతోషము కలిగినటువంటి వారము అనే విషయాన్ని ఇక్కడ పేతురు క్రైస్తవులైన వారికి, శ్రమలో ఉన్న వారికి, చెదిరిపోయినటువంటి వారికి, ఆపదలో ఉన్న వారికి ఆయన బలపరచడం కొరకు ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలివాడ ఉన్నంతగా మీరు సంతోషించండి అని చెబుతున్నాడు ఆయన. అలాగే తన పత్రిక ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవులు ఉన్నావు కాబట్టి క్రైస్తవులు అయినందుకు నీవు బాధలు, శోధనలు అనుభవించినా కానీ ఆ పేరుని బట్టి మాత్రమే నీవు దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్తున్నాడు. ఇంకా ఎందుకు మహిమపరచాలని యేసుక్రీస్తును చూపిస్తూ, యేసు ప్రభువారు పడిన శ్రమలను చూపిస్తూ, యేసు ప్రభువారు పడిన బాధను గుర్తు చేస్తూ ఆ విధంగా ధైర్యపరుస్తున్నాడు అంటే ఆయన కూడా మన కొరకు బాధపరచబడ్డాడు, శ్రమపరచబడ్డాడు. ఆయన శ్రమపరచబడి ఎవరిని శ్రమ పెట్టలేదు, బాధపరచబడి ఎవరిని బాధించలేదు. ఆయన దూషింపబడ్డాడే కానీ ఎవరిని దూషించలేదు. అలాంటి మాదిరి మనకు ఉంచిపోయారు. కాబట్టి ఆయన మాదిరిని మనం అనుసరించాలి. ఆయన అడుగు జాడలలో మనం అనుసరిస్తున్నట్టు వారి అనే విషయాన్ని యేసు వారిని మాదిరిగా చూపిస్తూ ఆయన తన పత్రికలో క్రైస్తవులు ధైర్యపరుస్తున్నాడు. కనుక క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము మరి ఆ విధంగా ప్రభు రాకడ వరకు కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ శ్రమలు, శోధనలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ప్రభు యొక్క రాకడ సమయంలో మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అనే విషయాన్ని ప్రభు మన కొరకు వాగ్దానం చేసిన వాడవాడని నిర్మలమైన అక్షయమైనటువంటి స్వాస్థ్యం మనకు ఉన్నదని అతి గొప్ప నిరీక్షణ కలిగిన వారముగా మనం కొనసాగుదాం. ప్రభు రాకడ సమయం వరకు నిరీక్షణ కలిగిన వారముగా కొనసాగుదాం. ప్రభు రాకడ సమయంలో ఆ నిరీక్షణ మనకు అంతమవుతుంది. ప్రభు రాకడ సమయంలో మనము ఆ రాజ్యములో ఆయన స్వాస్థ్యాన్ని మనం పొందుదాం. అంతవరకు మరి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ మన విశ్వాస జీవితంలో మనం కొనసాగడానికి దీని వాక్యాన్ని బట్టి మనం ఆదరించబడదాం, ధైర్యాన్ని కలిగి ఉందాం. సభ్యుగా మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.